హాయ్ ఫ్రెండ్స్, రవితేజ గారి కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీ విక్రమార్కుడు. ఎస్ఎస్ రాజమౌళి గారు రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక క్యారెక్టర్ లో దొంగగా కామెడీ చేస్తూ మరొక క్యారెక్టర్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ పర్ఫార్మెన్స్ స్పీక్స్ అసలు. సాంగ్స్ అండ్ ఫైట్స్ అయితే వేరే లెవెల్. విక్రమార్కుడు రవితేజ మాస్ ఇమేజ్ ని ఆకాశానికి తీసుకెళ్లిన చిత్రంగా నిలవగా అనుష్క ఈ చిత్రంతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే రెస్పాన్స్ బానే ఉంటుంది. మరి ఇంతకీ విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ ఉందా లేదా అనేది ఫ్యాన్స్ ప్రశ్న. అయితే విక్రమార్కుడు మూవీకి సీక్వెల్ ఉందని నిర్మాత కేకే రాధామోహన్ గారు క్లారిటీ ఇచ్చారు. విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ రాబోతుంది అనగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చినంత పనయ్యింది. నిర్మాత కేకే రాధామోహన్ గారు భీమా ప్రమోషన్స్ లో భాగంగా అసలు విక్రమార్కుడు 2 ఉందా లేదా అనే దానిపై సాలిడ్ అప్డేట్ అందించారు. విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని, అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సూపర్ ఎగ్జైట్మెంట్ న్యూస్ అందించారు. రవితేజకి విక్రమార్కుడు సీక్వెల్ పై అంతగా ఇంట్రెస్ట్ లేకపోయింది, కానీ తాను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు కేకే రాధామోహన్ గారు. కానీ ఇక్కడే చిన్న ప్రాబ్లం ఉంది. విక్రమార్కుడు సినిమాకి డైరెక్టర్ రాజమౌళి గారు, కానీ దీనికి సీక్వెల్ గా రాబోయే సినిమాని మాత్రం రాజమౌళి గారు డైరెక్ట్ చేయట్లేదు. కథ మాత్రం విజేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారు, కానీ డైరెక్షన్ మాత్రం సంపత్ గారు చేశారని కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లుగా చెప్పి ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు కేకే రాధామోహన్ గారు.